నిరుద్యోగులపై లాఠీ చార్జ్. నిన్న అసలు యాక్చువల్గా అశోక్ నగర్లో, తర్వాత మొన్న ఎక్కడ ఇది మన దిల్సుఖ్ నగర్లో పోలీసు అభ్యర్థులు, తర్వాత ఇక్కడ అశోక్ నగర్లో నిరుద్యోగులందరూ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఏమైందని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మొత్తం కూడా రోడ్డెక్కిండ్రు. ఉద్యోగాల కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్, కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర. వరుస ఆందోళనతో దద్దరిన అశోక్ నగర్. ఇక జాబ్ క్యాలెండర్ కోరుతూ నిరుద్యోగులు ర్యాలీ తీసిరు. పోలీస్ లాఠీచార్జ్ చేసిరు. పలువురికి గాయాలైనవి. రక్తం గారుతున్న ఈడ్చిపారేసిన పోలీసులు. ప్రతి లాఠీ దెబ్బకు సీఎం సమాధానం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. నిజంగా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు. తర్వాత నిరుద్యోగులు అంటే న్యాయమైనటువంటి డిమాండ్ కదా మొత్తం. అసలు యాక్చువల్గా మొన్ననేమో ఇక్కడ ఏది దిల్సుఖ్ నగర్లా వీళ్ళందరూ పోలీస్ అభ్యర్థులు. దిల్సుఖ్ నగర్ మొత్తం దద్దరిల్లింది మొన్న. నిన్ననేమో అశోక్ నగర్లో చాలా మంది నాయకులు, విద్యార్థి నాయకుల్ని, తర్వాత నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు మొన్న ఈ దిల్సుఖ్ నగర్లో. ఇది మొత్తం కూడా దిల్సుఖ్ నగర్లో మొత్తం కూడా ఆందోళన చేసిండ్రు విద్యార్థులు. నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కిండ్రు. పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. నిన్న అశోక్ నగర్ దగ్గర కూడా మొత్తం కూడా నిరుద్యోగులు మొత్తం రోడ్డెక్కిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదలయ్యాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు మొత్తం రోడ్డుపైకి వచ్చేసిండ్రు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మొత్తం కూడా ఇక్కడ అశోక్ నగర్లో, తర్వాత అక్కడ దిల్సుఖ్ నగర్లో మొత్తం మీద ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కొన్ని అంటే ఇవన్నీ కూడా ఇచ్చినట్టుగా రకరకాలుగా చెప్పుకుంటుంది. కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు పూర్తిగా పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ విషయాన్ని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అంశాన్ని, ఈడబ్ల్యూఎస్ పేరుతోటి మొత్తం కూడా ఉద్యోగాలను కూడా కొల్లగొట్టుకుపోతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆ ఈడబ్ల్యూఎస్ని వాళ్లకు అగ్రవర్ణ పేదలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్లకు తగ్గట్టుగా తగ్గించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మొత్తం కూడా నిరుద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి, తర్వాత నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతే గత ప్రభుత్వం పడిపోయింది, మీ పని కూడా అవుతుంది.
కాబట్టి చూసుకుంటే మంచిగా ఉంటుంది.